ఆశీర్వదించాలని, కొత్తగా వచ్చే నటులకు, కళాకారులకు ప్రోత్సాహం అందించాలని నూతన నటవర్గంతో వస్తున్న సహా చిత్రం యూనిట్ ప్రేక్షకులను కోరింది. సెప్టెంబర్ 4న విడుదల కానున్న సహా సినిమాకు కుమార్ హీరోగాను, విజయనగరం అమ్మాయి శ్వేత హీరోయిన్ గాను, తేజ ప్రొడ్యూసర్ గాను, నిశాంత్ డైరెక్టర్ గాను సినిమా తెరకెక్కింది. SRKR పూర్వ విద్యార్థులు కూడా ఈ చిత్రంలో డైరెక్షన్, ఇతర విభాగాల్లో కూడా పనిచేశారు. తమ మొదటి చిత్రాన్ని SRKR కళాశాల ప్రమోషన్ చేయాలని వచ్చిన చిత్ర యూనిట్ ను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, R&D డీన్ డాక్టర్ టి వంశీ నాగరాజు, స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ జి హరీష్ కుమార్ వర్మ అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్రం విజయవంతం కావాలని చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. చిత్రంలోని కొన్ని పాటలు ప్రదర్శన తిలకించిన విద్యార్థులు చక్కగా ఉన్నాయని చిత్ర బృందంపై ప్రశంసల వర్షం కురిపించారు. కొత్తగా డైరెక్టర్ గారు కొత్త అయినా, అలాగే హీరో గారు కొత్త అయినా, హీరోయిన్ కొత్త అయినా, మన కాలేజీకి కొంత లింక్ ఉన్న వాళ్ళు కూడా ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి ఈ సినిమా మనస్ఫూర్తిగా 100% అందులో మాలాంటి ఏజోకి బాగా నచ్చింది. అది కానీ యూత్ కూడా నచ్చుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ అంత ట్రెడిషనల్ ఉంది, కానీ సినిమాలో కూడా మన నచ్చి ఉంటాయి. కాబట్టి డెఫినెట్ గా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చూసేది మీకు ఎలా అనిపించింది? గట్టిగా చెప్పాలి. ఓకే, నిజంగా బాగుందా? ఈ సినిమాలో స్కూల్ ఉంటుంది, కాలేజ్ ఉంటుంది, మీ లైఫ్ ఉంటుంది. ఫర్దర్ గా మీ లైఫ్ కూడా ఇందులోనే ఉంటుంది. మనం బాగా చూసుకుంటే మన లైఫ్ ఇంత బాగుంటుందా అనేది మీకు ఈ సినిమాలో ఉంటుంది. అన్నీ ఉంటాయి, చాలా బాగుంటుంది. మేము ఎందుకు ఇంత దూరం వచ్చి ఇలా కలిసి చేస్తున్నామంటే, ఒక మంచి సినిమా తీసినప్పుడు అందరికీ తెలియాలి. అది తెలియకుండా థియేటర్స్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఓటీటీలో చూసి అబ్బా ఈ సినిమా థియేటర్లో చూస్తుంటే చాలా బాగుంది అని మా సినిమా గురించి అనుకోవద్దని మేము వచ్చాము. ఇంతలో మీరు అందరూ రేపు థియేటర్కి వెళ్ళాలి, మా కోసం వెళ్ళండి. స్టోరీ కాదు, మన లైఫ్ లో చాలా మంది మీట్ అవుతూ ఉంటాం, రిలేషన్షిప్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. ఫీల్ అయ్యే మన ఫ్రెండ్షిప్ కానీ, ఆ పెయిన్ కానీ, ఆ జర్నీ ఏదైతే ఉంటుందో అదే సహా. సో ప్రతి ఒక్కరు మీలో చాలా మందికి రిలేషన్షిప్ ఉంటుండొచ్చు, బయట చెప్పారు సార్ ఎక్కడ ఉన్నారు. సో మీరు ఎక్స్పీరియన్స్ చేసే ఆ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఇంట్లో పడే కష్టాలు, ప్రతి ఒక్కటి మీరు ఫీల్ అయ్యేవన్నీ ఈ సినిమాలో ఉంటూనే ఉంటాయి. అండ్ ప్రతి ఒక్కటి బ్యూటిఫుల్ గా క్రాఫ్ట్ చేసిన మా డైరెక్టర్ నిశాంత్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అందరికి న్యాచురల్ పర్ఫార్మెన్సెస్ ఉంటాయి, మీకు ఎక్కడ ఏది కానీ ఏది ఓవర్ యాక్షన్ అనిపించదు. ఒక షూటింగ్ నీట్ క్లాసిక్ సినిమా ఇచ్చారు. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయారు, మీరు ఎవరికైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, రైటింగ్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఎనీథింగ్ ఏడి అవ్వాలన్నా, డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉన్నా, ఆ క్యూఆర్ కోడ్ ఒక్కసారి స్కాన్ చేసుకోండి ఈవెంట్ అయిపోయిన తర్వాత. సో మా ప్రమోషన్ ఈవెంట్ లో మీరు పార్ట్ అవ్వచ్చు. సినిమాతో స్టార్ట్ చేయొచ్చు. బట్ భీమవరం గురించి చెప్పాలి. భీమవరంలో అంటే నేను పర్సనల్ గా యాక్చువల్ గా మాది గుంటూరు అనమాట, హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. హైదరాబాద్ లో కూడా గుంటూరు అయినా సరే నేను ఎక్కడ బాగా వినదంటే భీమవరం గురించి. ఏదైనా ఒక సినిమా రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమా ఆటోమేటిక్ టాక్ లో వచ్చేస్తే, చిన్న సినిమా టాక్ మంచిగా వచ్చిందంటే భీమవరం వాళ్ళు చూసి ఒక్కరు బాగుందని అనుకోకుండా ప్రతి ఒక్కరికి, ఫ్రెండ్స్ కైనా సరే ఫ్యామిలీస్ కైనా వెళ్ళి టాక్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారంట. ఆ చిన్న సినిమా కూడా ఇలానే ప్రమోట్ చేస్తూ ఉండండి. సో ఫస్ట్ మేము ప్రమోషన్ స్టార్ట్ చేసింది భీమవరం తోటి. సో స్పెషల్ మూమెంట్ మా అందరికి. సో థ్యాంక్ యూ భీమవరం, థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ పోస్ట్ ప్రొడక్షన్ తో సహా, అంటే ఎడిటర్, డిఐ, వాట్ ఎవర్ అన్ని 24 క్రాఫ్ట్స్ అందరూ కొత్త వాళ్ళే. ఏ ఒక్క నోన్ ఫేస్ కనపడదు మీకు. ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ తప్ప ఇంకొక నోన్ ఫేస్ లేదు మా సినిమాలో. సో మా సినిమా స్పెషాలిటీ అదే, అది ఏంటంటే అందరూ కొత్త వాళ్ళు, డెబ్యూటెంట్స్, ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ సినిమాతో ఒక డ్రీమ్ కోసం అందరూ కలిసి పనిచేశారు. ఫైనల్ గా సినిమా రిలీజ్ అయిపోతుంది ఆన్ సెప్టెంబర్ 4th. మా వాళ్ళు కూడా మెన్షన్ చేయలేదు, నేను చెప్తున్నా సెప్టెంబర్ 4th అందరూ థియేటర్ కి రావాలి. సెప్టెంబర్ 1st నుంచి ప్రీమియర్స్ పడతాయి, భీమవరంలో కూడా ప్రీమియర్ పడుతుంది. మీరందరూ చూసి మీ ఫ్రెండ్స్ కి మా కంటెంట్ నచ్చితేనే, సాంగ్స్, టీజర్ ఇదంతా నచ్చితేనే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీకి థియేటర్ తీసుకొస్తారని కోరుకుంటున్నాను. సహా లైఫ్ ఆఫ్ సంజు సినిమా గురించి చెప్పాలంటే, సహా ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫిలిం,
ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎమోషన్స్. మీరు మీ లైఫ్ లో, మీ కాలేజ్ లైఫ్ లో మీరు పొద్దున్న లేస్తే ల్యాబ్స్, ప్రాక్టికల్స్, ఎగ్జామ్స్, మీరు ఇంకా ఫస్ట్ ఇయర్స్ కదా, సో ఇప్పుడు అలవాటు పడుతుంది. మీరు పొద్దున్న లేస్తే చేసే పనులన్నింటిలో మీకు కొన్ని ఫ్రెండ్షిప్స్, కొన్ని రిలేషన్స్, కొన్ని ఫీలింగ్స్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటాయి. అవి మీతో క్యారీ చేస్తారు. అలాంటి ఒక సినిమా మా సహా లైఫ్ ఆఫ్ సంజు. అలాంటి ఒక సినిమా మీతో సినిమా చూసాక ఒక 2 రోజులు ఆ ఫీలింగ్ మీతో పాటు క్యారీ చేస్తారు. ఇది నా గ్యారంటీ. అండ్ సహా అండ్ సంజుని ఇద్దరు క్యారెక్టర్ ని ఇంటికి తీసుకెళ్తారు సినిమా చూసాక 2 రోజులు. అది నా గ్యారంటీ. సో సినిమా చూసి మా అందరినీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సహా అంబాసిడర్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒకటి రన్ అవుతుంది. బేసిక్ గా ఏంటంటే మీరు ఆడియన్స్ లా కాకుండా మా సహా పార్ట్ లో టీమ్ అవ్వచ్చు. మీరు ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డిఎం చేస్తే మా టీం మీకు టచ్ లోకి వస్తారు. వాళ్ళు ఏంటి అనే ప్రోగ్రామ్ చెప్తారు. మీకు మా సినిమాలో క్రెడిట్ ఇస్తారు. మా టీం లాగా ట్రీట్ చేస్తారు. మీరు మా సహా టీం అవ్వచ్చు. మీకు తెలుసు అందరూ కొత్త వాళ్ళు కాబట్టి కొత్త వాళ్ళే ఎంకరేజ్ చేస్తారు. కామన్ పీపుల్ ఎంకరేజ్ చేస్తారు అన్న పాయింట్ లో మేము ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. మీ అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాము. చెప్పాలంటే సహా లైఫ్ ఆఫ్ సంజు. ఈ ఫిల్మ్ లో నేను సహా అనే క్యారెక్టర్ చేశాను. ఫిల్మ్ చూసిన తర్వాత మీ అందరికి అనిపిస్తుంది నాలాంటి ఒక సహా మీ లైఫ్ లో ఉండాలి అని చెప్పినట్టు. అండ్ మీ అందరికీ రావాలని కోరుకుంటున్నా. ఇంకా మీరు ఫస్ట్ ఇయర్సే కాబట్టి చాలా టైం ఉంది మీకు. ఇంకా మేబీ ఉండొచ్చేమో. ఇప్పుడు ఉన్నారా? సో మీరు కూడా అండి సినిమా చూసిన తర్వాత సంజు లాంటి ఒక మంచి సంజు నా లైఫ్ లో కూడా ఉండాలని మీకు అనిపిస్తుంది. ఫిల్మ్ లో అందరం కొత్త వాళ్ళమే. ఒక 50 to 60 మెంబర్స్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వబోతున్నారు ఈ సినిమాతో. అందరూ చాలా టాలెంటెడ్. మీరందరూ సపోర్ట్ చేయాలి మాకు. అండ్ మీలో చాలా మంది ఆస్పైరింగ్ యాక్టర్స్ ఉండొచ్చు, బట్ మీకు తెలియకపోవచ్చు. నాకు కూడా ఫస్ట్ లో తెలీదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ చెప్పారు కదా, స్కాన్ చేయండి. మీరు కూడా మా టీమ్ లో జాయిన్ అవ్వచ్చు. అండ్ మా ప్రొడ్యూసర్ తేజ వెల్పుచల్ల గారు కొత్త వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తారు. థియేటర్ లోకి వస్తుంది. నా రిక్వెస్ట్ ఒకటే, థియేటర్కి వెళ్ళి చూడండి. నచ్చకపోతే 10 మందికి చెప్పండి చెత్త సినిమా అని. నచ్చితే ఒక్కరికి చెప్పండి మంచి సినిమా. థ్యాంక్ యూ. మన డిఓపి మీ సీనియరే, ఎస్ఆర్కే కాలేజే. మీకు ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మా ఫేస్ మీరు ఎప్పుడు చూస్తుంటారు, ఫస్ట్ టైం చూస్తుంటారు, ఏదో చిన్న సినిమా వచ్చింది అనిపించచ్చు మీకు. బట్ September 4 తర్వాత మీరే చెప్పుకుంటారు, ఈ సినిమా వల్ల మా కాలేజ్కి వచ్చారా. మంచి సినిమా, ఖచ్చితంగా థియేటర్ లో చూడండి, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.